హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఇవి బనానా సపోటా అండి. మేడం వాళ్ళు మనకి గ్రూప్లో తెప్పించారు. డిసెంబర్ నెలలోనో తెప్పించారండి ఫ్రూట్స్ మొక్కలు. ఇవి బనానా సపోటా. ఫస్ట్ పూత వచ్చేసింది. ఇదిగోండి కాయ కూడా వచ్చింది. బనానా సపోటా ఇదిగోండి, ఇక్కడ ఒక కాయ పడింది. పూత పడుతుందండి చెట్టు అంతా. ఈ పూత ఇవ్వండి, పూత వచ్చేసింది చెట్టు నిండా. కాయ కూడా 2 కాయలు పడినాయండి. బనానా సపోటా చాలా హ్యాపీగా ఉంది. తొందరగా ఫ్రూట్ వచ్చేసింది. కెమికల్స్ ఏమి వేయమండి. కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ చేసుకొని వేస్తాను. జీవామృతం అది తయారు చేసి వేస్తాను. పుల్లటి మజ్జిగ అవి స్ప్రే చేసి పాదుల్లో పోస్తానండి, పలుచగా చేసి. సపోటా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. అలానే సఫేదా జామ కూడా అప్పుడే తీసుకున్నామండి. దీనికి కూడా కాయలు వచ్చినాయి. మేము 2 టైమ్స్ హార్వెస్ట్ చేసాము సఫేదా జామ. మనం కార్తీక మాసంలో అనమర్లపూడి వెళ్ళాం కదండి వనభోజనానికి. అక్కడ నర్సరీలో తీసుకొచ్చామండి తైవాన్ జామ పింక్. దీనికి కూడా కాయలు వచ్చినాయి. ఇది 3వసారి కాపండి. ఇగండి కాయలు. తైవాన్ జామ పింక్. అలానే సీడ్లెస్ నిమ్మ కూడానండి. చెట్టంతా కూడా పూత వచ్చేసింది. పూతతో పాటే పిండి కూడా తయారైందండి. కాయలు వచ్చేసినాయి చూడండి. ప్రతి ఒక్క కొమ్మకి పూత వచ్చింది, కాయలు వచ్చినాయి. పువ్వెమ్మటే కాయ. ఇగోండి, పువ్వు రేకలు రాలినాయా, కాయ వచ్చేసింది చూడండి. అట్లానే ఇక్కడ కూడా ఇగోండి కాయ. చాలా పెద్ద సైజు కాయ వస్తుందండి. ఇత్తనం అనేదే లేదు. సీడ్లెస్ నిమ్మ. ఇదిగోండి పువ్వు, పూత. అలానే ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చేసింది చూడండి పువ్వు. ₹100 టబ్బులో పెట్టానండి. కాపు ఇది 3వసారి అండి పూత పడతాం కూడా. అంతకుముందు 2 సార్లు హార్వెస్ట్ చేశాను కాయలు. మళ్ళీ ఇప్పుడు ఇది 3వసారి కాపు. పూత ఈ వర్షాలకి బాగా వచ్చేసింది. ఏమీ వేయలేదండి అసలుకి. జీవామృతం కూడా పోయలేదు. మజ్జిగ ఒక్కటే పోస్తున్నాను పలుచగా చేసి. వర్షాలు పడుతున్నాయి కదండి, అసలు ఏం తయారు చేయలేదు. ఇప్పుడు తయారు చేస్తానండి ఇంకా జీవామృతం అది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.